వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ఈరోజు ప్రముఖ దినపత్రిక స్వాతంత్ర భారత న్యూస్ లో ప్రస్తుతంగా ప్రకటించిన న్యూస్ ఒకటి మనం చూద్దాం. నీట్ లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అంటూ ఒక న్యూస్ ను ప్రముఖంగా రాశారు. ఇక్కడ చూద్దాం, కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షులు ఉన్న ఫోటోని ఇక్కడ ప్రకటించడం జరిగింది. నీట్ పేపర్ లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. బాధ్యత లేని కేంద్ర మంత్రిని రాజీనామా అడిగితే తప్పేంటి? 1కి 10 లీకులు, రాజీనామా అడిగిన విద్యార్థులు అబాస్పాలు చేసే కుట్ర అంటూ స్వాతంత్ర భారత్ దినపత్రిక ప్రముఖంగా ప్రచురించడం జరిగింది. అయితే ఇక్కడ ధర్నాలో ఫేక్ పోలీసులు, ఫేక్ మనుషులు, విద్యార్థులకు వ్యతిరేకంగా కేంద్ర అనుకూల వర్గ కుట్రలు అని పెట్టారు. అంటే అక్కడ ఫేక్ పోలీసులు ఉన్నారట. ఢిల్లీ అంటేనే కేంద్ర పాలిత ప్రాంతం. అక్కడ ఎవరు పోలీసు ఉన్నారు ఏంటి కష్టం, ఎందుకంటే అడుగడుగునా పోలీసు ఉంటారు కాబట్టి. నెక్స్ట్, నీట్ పేపర్ లీక్ బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, దేశవ్యాప్తంగా విద్యార్థుల డిమాండ్ అంటూ ఈ స్వాతంత్ర భారత్ దినపత్రిక ప్రముఖంగా రాసిందన్నట్టు. ఇక్కడ ఈ వార్త గుండాల మండల్ రిపోర్టర్ గారు దీన్ని ప్రముఖంగా రాయడం జరిగింది. ప్రముఖ కమ్యూనిస్టు లీడర్ గా ఉన్న తను మన స్వాతంత్ర భారత్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. నీట్ పరీక్షా పేపర్ లీక్ ఘటనపై దేశవ్యాప్తంగా 1,00,000 మంది విద్యార్థుల ప్రభావం చూపుతుందని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు, యువత, అలాగే కాక్రోచ్ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో విద్యార్థులు మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారితనం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఒక పరీక్ష, అసలు పరీక్ష అంటే ఏంటి? విద్యార్థికి కొలమానం, చదువుకో కొలమానం. అలాంటి పరీక్షలని బహిరంగంగా మార్కెట్లో పెట్టి ఇది ఉల్లిపాయలు టమాటాలు అమ్మినట్టు పేపర్లు అమ్ముకోవడం ఏంటి దరిద్రం? రైతు వ్యాపారం చేస్తుండా? పేపర్లు ప్రింట్ చేసే కంపెనీలు వ్యాపారం చేస్తున్నాయా? ఎవరితో వ్యాపారం చేస్తుంది? విద్యార్థుల జీవితాలతో వ్యాపారం చేస్తున్నాయా? మీ పిల్లల్లో విద్యార్థులు కాదా? మీ పిల్లలు చదువుకోవట్లేదా? మంత్రులు ఒకరు ఆలోచించుకోండి. బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం ఏమన్నా ఉంటే మీ పిల్లల మనసులో పెట్టుకోండి. మీ చుట్టాల పిల్లల మనసులో పెట్టుకోండి. నీ తల్లిదండ్రుల మనసులో పెట్టుకోండి. నువ్వు ఈ స్థాయికి రావాలంటే, నువ్వు మంత్రి స్థాయికి రావాలంటే నీ అమ్మా నాన్న పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకోండి. నువ్వు విద్యార్థులు నీ లైఫ్ని గుర్తు చేసుకో. నీ ఎప్పుడు ఇలా ఉంటే నువ్వు మంత్రి అయ్యేటోడివా? ఎందుకు వైద్యం రాని డాక్టర్లు ఎందుకు? నిర్మాణాలు చేపట్ల ఇంజనీర్లు ఎందుకు? వాళ్ళ కోసమా మనం పేపర్ లీక్ చేసేది? దీనికోసం చేస్తున్నాం. కాకపోతే జనతా పార్టీని ఆలోచించడం కాదు, ప్రతి ఒక్క పౌరుడు ఒక్క ఆలోచన రావాలి. ఒక మంత్రి రాజీనామా చేస్తే సరిపోతుంది అనుకుంటే అది చాలా పెద్ద తప్పు. మన ఆలోచన విధానంలో మార్పు రావాలి. మన ఆలోచన విధానాలను రాజీనామా చేయించాలి. ఒక కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే సమస్య పోతుందా? మరి ఆర్థిక వ్యవస్థ సరిగా లేనప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఏం చేయాలి? పోలీస్ వ్యవస్థ సరిగా లేదు, మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. దానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలా? వ్యవస్థ, టోటల్ వ్యవస్థనే మార్పు ఉంది. అంటే వ్యవస్థ మొత్తంలో మార్పు రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వాల విషయానికి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాయా? ఓటు కోసం ఒక మాట, నోటు మారితే ఒక మాట. ఇలాంటి ప్రభుత్వాలు రాజీనామా చేయాలా? ఎంతమంది రాజీనామా చేయాలి? నాకు ఈ మధ్యన టీవీల వార్తలు నవ్వొస్తాంది, సిగ్గు అనిపిస్తాంది. చూస్తున్నాం, గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి 100 కోట్లు అవినీతి చేసిండు, ఈ ముఖ్యమంత్రి 5,000 కోట్లు అవినీతి చేసిండు అంటారు. లేదంటే ముఖ్యమంత్రి చెప్పిండు కదా, బట్టపు పోలీసులు చేయలేచ్చు కదా? ముఖ్యమంత్రి జడ్జి కదా, ప్రజాప్రతినిధి కదా, శాసనకర్త కదా. శాసనకర్త మాట్లాడుతుంది శాసనమే కదా. మరి శాసనం వచ్చిన మాటలో ఆ మాట ద్వారా ఎందుకు పోలీసులు కేసు నమోదు చేయట్లేదు? అంటే ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తాండా? ప్రతిపక్ష నాయకుడు అబద్ధం చెప్తాండా? ప్రతిపక్ష నాయకుడు అంటే ఎవరు? ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపెట్టే ప్రతిపక్ష నాయకుడు అంటారు. అలాంటి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి 100 కోట్లు అవినీతి చేసిండు, 1,00,000 కోట్లు అవినీతి చేసిన ప్రతిపక్ష నాయకుడు చెప్తాడు. మరి ప్రతిపక్ష నాయకుడిని ప్రోటోకాల్ గా తీసుకొని ఆ ముఖ్యమంత్రిని జైలు వేయొచ్చు కదా? ఎందుకు వేయట్లేదు? అంటే అవినీతి మాటలా, అబద్ధ మాటలా? ఎవరిని మోసం చేయడానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు? నాయకులారా ఆలోచించుకోండి. ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి. ప్రజలను మోసం చేయకండి. ప్రజలంటే నువ్వు నేను కాదు, మనం. భారతదేశం మొత్తం కలుస్తేనే మనం. ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజుల పడ్డ కష్టం ఈ రోజు మనం నిర్భయంగా మాట్లాడుతున్నాం. వాక్ స్వాతంత్ర్యం ఇచ్చిండు ఆ మహాత్ముడు. ఆ మహాత్ముడు అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడవాలా. దానికి కావాలంటే విద్య ఉండాలా. విద్యకి ఏం చేస్తున్నాయి? విద్య వ్యాపారం అయింది, మందు మాత్రం గవర్నమెంట్ చేతుల్లో పోయింది. మందు దొరికినంత ఈజీగా విద్య దొరకట్లా.
ఒకరొకరు పిల్లగాడి బడికి పోతే మరి ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే అసలు ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కి ముఖ్యమంత్రులు రావడం ఉప ముఖ్యమంత్రులు రావడం, గవర్నమెంట్ స్కూల్కి మాత్రం రారు. మరి ప్రభుత్వ స్కూల్స్ ఏమైపోవాలా? ఎవరు పట్టించుకోవాలా ప్రభుత్వ స్కూళ్ళని? ఎవరు తప్పు ఇది? మన పాలకులు తప్పు. రాజీనామా మంత్రులు కాదు చేయాల్సింది, ఓటు ద్వారా మనం ఏం చేయాలి. మన చేతికి పడే ఒక మచ్చ మన జీవితాల మీద పడగొద్దు అంటే ఖచ్చితంగా మనం ఎన్నుకునే నాయకుడు దమ్ముల నాయకుడు అయి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాం, మన చేతికి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు దేనికి ఇచ్చిండు? 1000 రూపాయలకు అమ్ముకోమనా? అమ్ముకుంటే ఇట్లాంటి వాళ్ళే వస్తారు. వ్యాపారాలు చేసిన రాజకీయ నాయకులు అవుతారు, సిండికేట్లు రాజకీయ నాయకులు అవుతారు, రకరకాల నిర్వాహకులు రాజకీయ నాయకులు అవుతారు. చివరికి మీడియాలో కూడా రాజకీయ నాయకులు వచ్చేసారు. చివరికి దరిద్రం ఏంటంటే 4వ స్తంభం ఉండే దాంట్లో కూడా రాజకీయ నాయకులు వచ్చేసారు. ఇంకెక్కడ ఎవరు ప్రశ్నించాలా? సాక్షాత్ ముఖ్యమంత్రి గారు అన్నారు, చాలా గర్వపడ్డా, మీడియా ప్రతిపక్ష పాత్ర పోషించాలని. మీడియా ఇప్పుడు ప్రతిపక్ష పాత్రే పోషించాలా, కానీ మీడియా ఇప్పుడు అధికార పక్ష పాత్ర పోషిస్తాంది. కొన్ని పత్రికలు మీకు చెప్పొద్దు పాపం. నిరుద్యోగులు కుకటపల్లిలో ధర్నా చేస్తాడు. అసలు నాకు తెలిసి పెద్ద పత్రికలను చెప్పుకుంటాను ఇవ్వాలి, సర్క్యులేషన్ చెప్పుకునే పత్రికలు ఒక్క పత్రికలో రాలే. పాపం చిన్న పత్రికలు పాపం ఎక్కడేసిన పోరాడుతున్నాయి. పాపం ఆ పత్రికల్లో వార్తలు వచ్చినాయి. మరి ఎవరు పెద్ద పత్రిక? పత్రిక చిన్న పెద్ద ఏంటి? కొలం అనే స్కేల్తో కొలుద్దాం? పత్రికల స్కేల్తో కొలుద్దామా? ఇప్పుడు మందే పేపర్ చూద్దాం, మేము ఇచ్చుకున్న వ్యూస్ కాదు, ఎవరో గూగుల్ సంస్థ చేసిచ్చింది, ఒక వార్త పెట్టినాం, 68,000 మంది చూశారు. ఏ పేపర్కి అంతమంది చూస్తాను చెప్పండి? ఏ పెద్ద పత్రిక 68,000 మంది చూస్తారు? ఒక ఓపెన్ ఛానల్, వెబ్సైట్ ఛానల్ లింక్ లో పక్క పెడదాం, పెద్ద ఛానల్ లింక్ లో పక్క పెడదాం. మీరు యూట్యూబ్ లేకుండా పెద్ద ఛానల్ టీవీలో ప్రసారం చేయండి. యూట్యూబ్ లో పెట్టకుండా మీరు ప్రసారం చేయండి. పెద్ద ఛానల్ ఎంతమంది చూస్తారు? మీరు యూట్యూబర్సే, పెద్ద ఛానల్ యూట్యూబరే. యూట్యూబ్ లో పెట్టకుండా ఉండండి, అప్పుడు యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడండి. మీరే యూట్యూబర్స్, మేమే రియల్ జర్నలిస్ట్. నిరంతర ప్రసారాల కోసం ఎస్బీ న్యూస్ వీక్షించండి, ఛానల్ ఆదరించండి.